హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు యూపీఎస్సీ రేడియో పాడ్కాస్ట్. నేను మీ హోస్ట్ దినేష్ డివిడి. ఈరోజు మనం ఎకానమీకి సంబంధించిన ఒక డెఫినేషన్ని చదువుకుందాం. అండ్ చాలా డెఫినేషన్స్ ఉన్నాయి ఎకానమీలో. ఆల్మోస్ట్ యూపీఎస్సీకి, ఏపీఎస్సీకి, టీఎస్పీఎస్సీకి మనకు వచ్చే డెఫినేషన్స్ మోర్ దాన్ 100 ఉన్నాయి. ఈ 100 డెఫినేషన్స్లో కొన్ని యూపీఎస్సీ రేడియో @gmail.com మెయిల్కి ఎక్స్ప్లెయిన్ చేయమని వచ్చాయి. అందులో ఒక డెఫినేషన్ని ఈరోజు డిస్కస్ చేస్తున్నాం. లేదు మీకేమైనా డెఫినేషన్స్ కావాలనిపిస్తే యూ డిమాండ్, వీ విల్ ప్రొవైడ్ ద వీడియో. సో ఈరోజు మన టాపిక్ కూడా డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ గురించి. ఇన్ఫ్లేషన్ గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది. ప్రైస్ రైజ్ ఫ్రీక్వెంట్గా ఎక్కడైనా సరే, ఏ కమోడిటీ అయినా సరే ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది. కానీ ఆ ప్రైస్ ఎందుకు ఇంక్రీజ్ అవుతుంది? ఇన్ఫ్లేషన్ మీద ఆల్రెడీ ఒక వీడియో చేశాను నేను, మన ప్లేలిస్ట్లో ఉంటుంది. సో ఆ ఇన్ఫ్లేషన్ ఇంక్రీజ్ అవ్వడానికి డిమాండ్ ఎలా కారణమైంది అనేది మనం డిస్కస్ చేద్దాం. అండ్ యూపీఎస్సీ ప్రిలిమ్స్లో అండ్ ఏపీఎస్సీ కానీ టీఎస్పీఎస్సీ కానీ ప్రిలిమ్స్లో ఈ డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ మీద, దీనికి ఇన్ఫ్లేషన్కి, దీనికి కాస్ట్ పుష్కి, ఇన్ఫ్లేషన్కి రిలేట్ చేసే క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతూ ఉంటారు. సో బిఫోర్ గోయింగ్ టు ద ఎపిసోడ్ వీ హ్యావ్ ఎ స్మాల్ అనౌన్స్మెంట్. అన్అకాడమీ వాళ్ళు ఆప్షనల్ కోర్సెస్లో పర్టికులర్లీ ఒక కంప్లీట్ రివిజన్ ఆప్షనల్ కోర్సెస్ మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే ఆప్షనల్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయరు, బట్ ఆప్షనల్లో ఉండే కంప్లీట్ జిస్ట్ ఎలా ప్రిపేర్ అవ్వాలి. ఒకవేళ మీరు ఇప్పుడు మెయిన్స్ రాసేమాటైతే కంప్లీట్గా ఒక రివిజన్ లాగా ఒక 1.5 అవర్ ఉంటుంది సెషను. దానికి సంబంధించి ఒక హోలిస్టిక్ వ్యూలో, ఒక కాంప్రిహెన్సివ్ వ్యూలో సిఎస్సి ఆప్షనల్స్ అన్నిటిని ప్రొవైడ్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ ఒక 19 ఆప్షనల్స్ ఉన్నాయి. ఇది గుర్తుపెట్టుకోండి, ఆప్షనల్స్ మొత్తం కాదు, బట్ ఓన్లీ ద జిస్ట్ ఆఫ్ ఆప్షనల్స్. ఆల్మోస్ట్ 19 ఆప్షనల్కి సంబంధించిన జిస్ట్. ఒకవేళ మీరు యూపీఎస్సీకి కొత్తగా ప్రిపేర్ అయ్యామంటే యూ కెన్ లిజన్ టు ఆల్ దీస్ వీడియోస్. మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ లింక్ ఓపెన్ చేసి యూ కెన్ లిజన్ టు వాట్ ఎవర్ ద ఆప్షనల్ యూ ఆర్ విల్లింగ్ టు సీ. దీస్ ఆర్ ద వేరియస్ ఆప్షనల్స్. వీ హ్యావ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ సైన్స్ అండ్ జోగ్రఫీ ఆప్షనల్ ఇంగ్లీష్లో ఉంటుంది. అండ్ సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, హిస్టరీ ఆప్షనల్స్, సైకాలజీ అండ్ మేనేజ్మెంట్ ఆప్షనల్స్, అగ్రికల్చర్, మ్యాథమెటిక్స్, జియాలజీ, కామర్స్ అండ్ అకౌంటెన్సీ, హిందీ లిటరేచర్, ఇంగ్లీష్ లిటరేచర్, మరాఠీ లిటరేచర్, ఇవన్నీ కన్నడ, లా ఆప్షనల్స్, ఎకనామిక్స్ ఆప్షనల్స్, ఫిలాసఫీ ఆప్షనల్స్, ఇవన్నీ కూడా మీకు ఒక జిస్ట్ లాగా మేబీ ఒక 1.5 అవర్ ఉంటుంది వీడియో. ఈ వీడియోస్ అన్నిటిని చూడండి, ఒక జిస్ట్ ఏర్పరచుకుంటే మీకు ఈజీగా ఉంటుంది చదువుకోవడానికి. సో when కమింగ్ టు ద ఎపిసోడ్, మన డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ ఎక్కడైనా సరే సప్లై డిమాండ్ ఈక్వల్గా ఉండాలి. సో సప్లై ఇంక్రీజ్ అయినా ప్రైస్ తగ్గిపోతుంది, సప్లై డిక్రీజ్ అవుతే ప్రైస్ పెరిగిపోతుంది. అది సప్లై సైడ్ ఇన్ఫ్లేషన్ అంట. డిమాండ్ కూడా అలాగే ఉంటుంది. ఒకవేళ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం డిమాండ్ ఒక్కసారిగా ఇంక్రీజ్ అయిపోయింది అనుకోండి, ప్రైస్ ఆటోమేటిక్గా పెరిగిపోతుంది. డిమాండ్ తగ్గిపోయింది, ఎవడు కొనట్లేదు, డిస్కౌంట్లు ఇస్తాం, 20% డిస్కౌంట్, 30% డిస్కౌంట్, 50% డిస్కౌంట్, 1+1, 1+3 కూడా ఇస్తుంటాం డిస్కౌంట్లు. అదే డిమాండ్ ఎక్కువ ఉంటే 120% ప్రైస్ ఇంక్రీజ్ చేస్తుంటాం. ఇది మనం కామన్గా చూస్తూనే ఉంటాం ఎక్కడైనా షాప్స్లో కానీ. పర్టికులర్లీ కరోనా వైరస్ వచ్చిన టైంలో మాస్కులు, శానిటైజర్లు డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది. సో ఆబ్వియస్లీ ప్రైస్ కూడా పెరిగిపోతూ ఉంటుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు కాజెస్ ఎందుకు. వాట్ ఆర్ ద కాజెస్ ఆఫ్ దిస్ డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్? ఇంక్రీజ్ ఇన్ మనీ బై ఆర్బీఐ. ఆర్బీఐ మనీ ఇంక్రీజ్ చేస్తే డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ ఎలా ఇంక్రీజ్ అవుతుందండి? సింపుల్ లాజిక్. అందరి దగ్గర డబ్బులు ఉన్నాయి, ఈజీ మనీ ఉంది. ఈజీ మనీ అంటే బ్యాంకులు వడ్డీ రేట్ని తగ్గించుకుంటున్నాయి, లేదా సిఆర్ఆర్ తగ్గిపోయింది, ఎస్ఎల్ఆర్ తగ్గిపోయింది. సిఆర్ఆర్, ఎస్ఎల్ఆర్ ఇవన్నీ తగ్గిపోతే మనుషుల దగ్గర, జనాల దగ్గర డిస్పోజబుల్ ఇన్కమ్ ఎక్కువ ఉంటుంది కదా. సో మనం మీకు 10,000, మీకు ఒక 50,000 శాలరీ వస్తుందండి, అందులో 5,000 ట్యాక్స్ కడుతున్నారు. సో గవర్నమెంట్ ఇప్పుడు మీరు అసలు ట్యాక్సే కట్టక్కర్లేదంటే 5,000 కూడా మీకు ఎక్స్ట్రా మిగులుతున్నాయి కదా. సో ప్రజల దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటాయి, సో ఎక్కువ కొందామని ట్రై చేస్తారు. సో ఆటోమేటికలీ డిమాండ్ ఇంక్రీజ్ అవుతుంది. అంటే డిమాండ్ పుల్ అనేది కేవలం కమోడిటీస్ యొక్క గూడ్స్ ఇంక్రీజ్ అయితేనే కాదు, మీ దగ్గర ఉండే డబ్బులు ఇంక్రీజ్ అయినా కూడా డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది యూపీఎస్సీలో అడిగిన క్వశ్చన్ అండి. అందరూ ఇది అవ్వదు అని చెప్పారు. సో ఆర్బీఐ మనీ ఇంక్రీజ్ చేస్తే డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్కి సంబంధం ఏంటండి అనే సింపుల్ క్వశ్చన్కి ఆన్సర్ మీకు దొరికింది అనుకుంటున్నాను. ఇంక్రీజ్ ఇన్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ సేమ్ ఇలాంటిది. ఇక ట్యాక్స్ రూపంలో కావచ్చు, లేదా ఎక్స్పెండిచర్. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్షన్స్ టైం ఉంటుంది మనకు, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్, 5 years ఉంటుంది ఎలక్షన్ టైంలో. సో ఫస్ట్ 1, 2, 3, 4 పక్కన పెడితే 5th ఇయర్లో విపరీతంగా ఖర్చు పెడుతుంటాం. ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మీకు తెలిసి ఏం జరుగుతుంటుందో. సో ఖర్చు పెట్టినప్పుడు ఆటోమేటిక్గా అంటే సోషల్ సెక్టార్ స్కీమ్స్ కానీ, కరప్షన్ మనీ కానీ, లేదా ఇంకేదైనా పబ్లిక్ సెక్టర్ మనీ కానీ, లేదా క్యాపిటల్ రూపంలో కానీ, ఏ రూపంలో అయినా సరే మనీ ఎక్కువ ఖర్చు పెడుతుంటాము. అలా ఖర్చు పెట్టినప్పుడు కూడా డబ్బులు అందరి దగ్గర ఎక్కువ ఉంటాయి. అలా ఎక్కువ ఉన్నప్పుడు 10,000 పెట్టే చోట 15,000 పెట్టి ఫోన్ కొంటాను నేను. సో అలా డిమాండ్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది.
సొసైటీలో మనీ ఎక్కువ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో అదొకటి. అలాగే ఇంక్రీజ్ ఇన్ వేజెస్, దీనికి ఆపోజిట్గానే వేజెస్ ఇంక్రీజ్ అయితే అందరి దగ్గర డబ్బులు ఉంటే అందరూ కొనుక్కుంటారు. ఇంక్రీజ్ ఇన్ ప్రైజెస్ ఆఫ్ రా మెటీరియల్స్. సో రా మెటీరియల్స్ యొక్క ప్రైజెస్ ఇంక్రీజ్ అయితే ఆటోమేటిక్గా అవుట్పుట్ కాస్ట్ అనేది పెరిగిపోతుంది కదా, సో అప్పుడు కూడా ఇన్ఫ్లేషన్ వస్తుంది. ఇంక్రీజ్ ఇన్ ఇంపోర్ట్ ప్రైజెస్ లైక్ క్రూడ్ ఆయిల్. సో ఏదైనా ఒకటి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, జనరల్గా ఇండియాకి సంబంధించినట్లయితే 80% ఆఫ్ క్రూడ్ ఆయిల్, మోర్ దెన్ 80% కూడా మనం ఇంపోర్ట్ చేసుకుంటూనే ఉన్నాం. సో ఎక్కడైనా సరే సప్లై సైడ్ కన్స్టెంట్స్ వచ్చినా లేదా మన సైడ్ డిమాండ్ పెరిగినా కానీ ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా సరే ఇన్ఫ్లేషన్ పెరుగుతూనే ఉంటుంది. అలాగే ఇంక్రీజ్ ఇన్ ప్రాఫిట్స్ ఆఫ్ ఫిర్మ్స్. సో కంపెనీస్ యొక్క లాభాలు ఎక్కువ వచ్చినా సరే ఏమవుతుంది, అందరూ ఫర్ ఎగ్జాంపుల్ ఒక రిలయన్స్ కంపెనీకి ఒక 100 కోట్ల లాభం వచ్చింది, ఆ డబ్బులు షేర్ హోల్డర్స్కి ఇస్తారు, లేదా రిలయన్స్ ప్రైస్ పెరుగుతాయి, లేదా కంపెనీ యొక్క ఎంప్లాయీస్కి ఇస్తారు. సో వాళ్ళందరూ ఆ డబ్బులు ఎక్స్ట్రాగా ఖర్చు పెడతారు సొసైటీలో. సో అలాగైనా సరే మనకు డిమాండ్ పెరిగే అవకాశం ఉంటుంది. సో మన దగ్గర డిస్పోజబుల్ ఇన్కమ్ డిఐ ఎక్కువ ఉంటే కాస్ట్ ఆఫ్ ద ప్రైస్ పెరిగిపోతుంది. సింపుల్ లాజిక్. ఇక చూడొచ్చు మీరు డెఫినేషన్. డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ ఈజ్ మెయిన్లీ డ్యూ టు ఇంక్రీజ్ ఇన్ అగ్రిగేట్ డిమాండ్. డిమాండ్ పెరిగితే ఆటోమేటిక్గా ప్రైస్ పెరుగుతుంది. ఆ డిమాండ్ ఎందుకు పెరుగుతుందో ఇందాక మనం రీజన్స్ చూసాం. ఇంక్రీజ్ ఇన్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ కూడా ఒక కారణమే. అంటే దాన్ని ఎక్స్పాన్షనరీ ఫిజికల్ పాలసీ అంటాం. అంటే గవర్నమెంట్ డబ్బులు ఎలా సప్లై చేస్తుందో దాన్ని ఫిజికల్ పాలసీ అంటాం. మరి మానిటరీ పాలసీ అంటే ఏంటి? ఆర్బీఐ చేసేదాన్ని మానిటరీ పాలసీ అంటాం. అంటే డబ్బులు సిఆర్ఆర్ని ఎలా తగ్గించాలి, ఎస్ఎల్ఆర్ ఎలా తగ్గించాలి, లేదా రెపో రేటు, రివర్స్ రెపో రేటు, వీటన్నిటిని కంట్రోల్ చేయడం మానిటరీ పాలసీ అంటాం. మనీని కంట్రోల్ చేయడం. గవర్నమెంట్ చేసేది ఫిజికల్ పాలసీ. సో ఫిజికల్ పాలసీలో చేంజ్ వచ్చినా మానిటరీ పాలసీలో చేంజ్ వచ్చినా అంటే ఈజింగ్ అంటే అందరికీ డబ్బులు ఇవ్వడము ఈజింగ్ ఆఫ్ ఫిజికల్ పాలసీ అయినా ఈజింగ్ ఆఫ్ మానిటరీ పాలసీ అయినా ఏ జరిగినా సరే ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది. సో దిట్ ఈస్ నథింగ్ లైక్ అగ్రిగేట్ డిమాండ్ ఈజ్ గ్రేటర్ దాన్ అగ్రిగేట్ సప్లై. సో డిమాండ్ ఫుల్ ఇన్ఫ్లేషన్ అంటే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే మీరు కామెంట్స్ రూపంలో పోస్ట్ చేయండి, నేను దాన్ని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఇంకేమైనా డెఫినేషన్స్ కావాలనిపిస్తే యూపీఎస్సి రేడియో @gmail.comకి మెయిల్ చేయండి అండ్ ఐ విల్ డెఫినెట్లీ మేక్ వన్ మోర్ వీడియో యాజ్ పర్ యువర్ డిమాండ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.